నేను కప్పర్ ప్రసాద్ రావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజాలేనా? ఆ పత్రికల్లో వస్తున్న వార్తల వెనుక దాగినటువంటి అసలు మర్మం ఏంటి? ఈ విషయాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం, దీనిపైన చర్చించేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ఈరోజు ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఏది నిజం కార్యక్రమంలో మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ ఉత్తర్వులు దారుణం అంటే కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇచ్చినటువంటి ఉత్తర్వులు దారుణం అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు దారుణం అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ఒక పెద్ద వార్త ఒకటి మొదటి పేజీలో కనపడతా ఉంది. అదేంటంటే ఆమోదయోగ్యం కాదు తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. అవినాష్ బెయిల్ పిటిషన్పై ఇచ్చిన ఆదేశాలపై స్టే, హైకోర్టులో తదుపరి విచారణ కూడా నిలిపివేత. సోమవారం దాకా అవినాష్ అరెస్టు వద్దని సిబిఐకి ఆదేశం. నెలాఖరులోగా దర్యాప్తు ముగించాలని సుప్రీం చెప్పింది. అవినాష్ రెడ్డి పాత్రపై ఆధారాలపై సిబిఐ దర్యాప్తు గడువు పొడిగించాలని వినతి. రూపాయలు 40 కోట్ల ప్రశ్న ఎవరిస్తామన్నారు, ఎలా చేతులు మారాయి? మూడవ రోజు అవినాష్ పై 6 గంటల పాటు ప్రశ్నలు అని చెప్పి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఇచ్చిన వార్త ఒకటి ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అట్లనే ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే అదిగో నిలవంక ఇవాళ అంటే ఈ రోజే రంజాన్ పండుగను ముస్లింలు అందరూ ఈ రోజు జరుపుకుంటా ఉన్నారు. నిన్న నిలవంక కనబడ్డది. నిలవంక కనబడ్డ సందర్భంగా ఈ రోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండబడేటువంటి అందరూ ముస్లిం మైనారిటీలు అంతా కూడా ఈరోజు ఈద్ జరుపుకుంటా ఉన్నారు. రంజాన్ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు కూడా అమ్మా న్యూస్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అట్లే ఇంకొక వార్త ప్రధానంగా ఏంటంటే సింగరేణి పుట్టికి సర్కారు తూట్లు. సింగరేణి ఎంత అప్పులో ఊబిలో కూరుకుపోయింది. ఆ సింగరేణి ఊబి నుంచి బయటకు తేవడానికి సర్కార్ ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే సింగరేణిని కూడా ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నా అనేటువంటి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. బకాయిలు చెల్లించడంలో ముందుతున్న సంస్థ. బొగ్గు విద్యుత్తుకు కట్టాల్సింది 19,492 కోట్లు, కరెంటుకు చెల్లించాల్సింది 17,571.77 కోట్లు. 2 యూనిట్ల నుంచి 1,200 మెగావాట్ల ఉత్పత్తి. ఆ రెండింటి ఏర్పాటుకు 6,000 కోట్ల అప్పు, మరో 800 మెగావాట్ల యూనిట్ ఏర్పాటుకు యత్నాలు, దానికి మరో 6,500 కోట్ల అప్పు తెచ్చే యోచన. సర్కారు తీరు ఇలాగే ఉంటే సింగరేణికి వైజాగ్ స్టీల్ గతి అనేది ఒక వార్త ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అట్నే చర్చకు సిద్ధమా, సింగరేణిని ప్రైవేటీకరిస్తుంది రాష్ట్రమా కేంద్రమా? సీఎం కేసీఆర్ బీజేపీ నేత ఈటల సవాల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ డ్రామాలు, తొలుత టీఎస్ఆర్టీసీని కాపాడండి అని ఎద్దేవా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనడానికి ముందు పోయినటువంటి ప్రభుత్వం ఈ సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నది రాష్ట్రమా కేంద్రం అనేటువంటి విషయంలో చర్చకు సిద్ధమంటూ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసినటువంటి సవాల్ కూడా ఒకటి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అట్లనే టీఆర్ఎస్ ఆర్టీసీ కాపాడండి. ఆర్టీసీ ఒకవైపు దారుణంగా అప్పులో మూసేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి గతంలోనే కేసీఆర్ ప్రకటించిండు. ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన జరగడం వల్ల అది ఆగిపోయింది. అందుకనే ఒకసారి ఆర్టీసీని కాపాడుకోండి అని చెప్పి కూడా ఈటలు చెప్పినటువంటి మాటలు ఇలా కనబడతాయి. అప్పుల ఊబిలో ఆదాయ వనరులు పెరిగిన ఆర్టీసీని గడ్డు స్థితే. 10,000 కోట్ల చేరువలో బకాయిలు, ఏటా 1000 కోట్లు కేటాయిస్తానని 2019లో ప్రకటించిన సీఎం కేసీఆర్ 3 ఏళ్లలో 2,325 కోట్లు మాత్రమే విడుదల. ఛార్జీలు రాయితీలు చెల్లించిన సర్కార్, ఏటేటా పెరిగిపోతున్న బకాయిలు, బ్యాంకు రుణాల కోసం ఎదురు చూపుతుందని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఇబ్బందులు ఉందని చెప్పి ఒక వార్త కూడా మనకు ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అంటే గాడప్పిన ప్రోటోకాల్ నిన్న చాలా విచిత్రమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి అసహ్యమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ తనకు వచ్చేటువంటి తిరుపతి దేవస్థానం టికెట్లను అమ్ముకున్నటువంటి పరిస్థితి, అంటే ప్రోటోకాల్ అమ్ముకున్నాడు. ఏపీ ఎమ్మెల్సీకి షేక్ బార్జీపై కేసు. నకిలీ కార్డులతో శ్రీవారి దర్శనానికి 14 మందికి ప్రోటోకాల్ దర్శనం కోసం టీటీడీకి లేక 6 క్యూలైన్లోకి ఎమ్మెల్సీ. సాబ్జీ డ్రైవర్ ఖాతాలో 1,00,000 జమ, అందరినీ పోలీసులకు అప్పగించిన విజిలెన్స్ కేసు నమోదు. ఇది ప్రధానంగా అంటే సామాన్య భక్తులు ఎవరైనా టీటీడీకి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే ఎమ్మెల్యే లెటరో, ఎంపీ లెటరో, లేకపోతే ఎమ్మెల్సీ లెటరో తీసుకొని పోతే వాళ్ళ ప్రోటోకాల్ దర్శనం అనేది కల్పిస్తూ ఉంటారు. ఇది కామన్ గా నాకు తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళకి దర్శనం కల్పించని చెప్పి ఒక లేఖ రాస్తారు. ఆ లేఖ కోసం డబ్బులు తీసుకొని కొంత నకిలీలను కూడా పంపించినట్టుగా ఇక్కడ ఆయన పైన కేసు నమోదైంది. ఇది ఒక వార్త మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నది. అపార నష్టం అని చెప్పి అకాల వర్షానికి 10 జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యం, పసుపు
కూలిన పాలి హౌస్లు నేడు రేపు భారీ వర్షాలని చెప్పి ఇంకొక వార్త మనకు ప్రధానంగా కనబడతాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నిర్మల్లో కూడా 1000 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. గతంలోనే వర్షాలతో దెబ్బతిన్నటువంటి పంటలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఎకరాకు 10,000 రూపాయలు పరిస్థితి అయితే కనబడతలేదు. అట్లనే భారత్ లో దాడులు చేస్తాం, అతీక్ హత్యకు ప్రతీకారం తప్పదు, అల్-ఖైదా హెచ్చరికలు, అతీక్ అమరవీరుల సంస్థ అని చెప్పి ఇంకొక వార్త కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. మనం ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో 1, 2, 3 పేజీలలో కూడా 4వ పేజీలో పెద్ద ప్రధానంగా యాడ్స్ ఉన్నాయి. 5వ పేజీని మొదటి పేజీగా వేస్తూ అవినాష్ అరెస్ట్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు మాట్లాడినట్టు మాట్లాడు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడతా. అట్నే బహుళ షిఫ్టులో ఏఈ సివిల్ పరీక్ష ఇది ఒకటి. తర్వాత చంద్రబాబుపై రాళ్ల దాడి. నిన్న చంద్రబాబు పర్యటనకు వెళ్తే అక్కడ వైసీపీ అడ్డుకొని ఆయనపైన రాళ్ల దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఒక మంత్రి స్వయంగా ఈ దాడిలో పాల్గొన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. అక్కడ కమాండోలు అందరూ చంద్రబాబు రక్షణ వలయంగా ఉన్నటువంటి వార్త ప్రధానంగా కనబడుతుంది. ఈటల వర్సెస్ రేవంత్, కాంగ్రెస్ కు 25 కోట్లు బారాసా డబ్బులు, ఈటల ₹1 సాయం పొందలేదు, ప్రమాణానికి సిద్ధం రేవంత్. ఇది రేవంత్ పైన ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ వీళ్ళిద్దరి మధ్యన కొంత అగ్గిరాజేసినట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ అట్నే బీజేపీ మధ్యన మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి వార్త. ఇక మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూసినట్టయితే వెలుగులో మొదటి పేజీలో యాడ్ ఉంది, 2వ పేజీలో వేరే వార్త, 3వ పేజీని ప్రధాన పేజీగా తీసుకొని చూస్తే కేసీఆర్ కుమారస్వామి కటీఫ్ అంటే జేడీఎస్ తో బీఆర్ఎస్ పార్టీ కటీఫ్ అయింది. కుమారస్వామి కేసీఆర్ చెప్పకుండానే తన అభ్యర్థులను ప్రకటించేసిండు, బీఫామ్ ఇచ్చేసిండు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన చెడింది అనేటువంటి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. అట్నే టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్ కంట్రోలర్ అని చెప్పి ఒక కొత్త పోస్టులు క్రియేట్ చేస్తున్నటువంటి వార్త ఒకటి. అంటే టీఎస్పీఎస్సీకి పేపర్ లీకేజ్ కేసులో మరో 2 అరెస్ట్ అయినటువంటి వార్త కూడా ఒకటి మనకు ప్రధానంగా ఈనాడులో కనబడతా ఉంది, మన వెలుగు దినపత్రికలో కనబడతా ఉన్నది. అట్లనే మెడికో ప్రీతిది ఆత్మహత్య అని చెప్పి, మనం ప్రీతిది హత్య జరిగింది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆత్మహత్యనే ఆమె ఒక విషపు ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా చనిపోయింది అనేటువంటి వార్త కూడా ఒకటి మనకు ఇందులో ప్రధానంగా కనబడతా ఉంటుంది. అంటే వడ్ల కొనుగోలుకు 1277 సెంటర్లు అని చెప్పి మంత్రి చెప్పినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి వార్తలు ఇలా వెలుగు దినపత్రికలు వచ్చిన. ఒకసారి సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. మనం సాక్షి దినపత్రికను గమనించినట్టయితే సాక్షిలో కూడా మొదటి పేజీలో పెద్ద యాడ్, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీలో కూడా యాడ్, 5వ పేజీ మొదటి పేజీగా కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా ఒక వార్త, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అని చెప్పి ఒక సర్వే టైమ్స్ ఈటీజీ సర్వే వెల్లడించినట్టుగా ఒక వార్త మనకు కనబడతా ఉంది. అట్లనే కాంగ్రెస్ కు 25 కోట్లు అని చెప్పి మన మునుగోడు ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ ఇచ్చింది అని ఈటల చేసినటువంటి ఆరోపణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ పురుషులాంటివి అని చెప్పి ఎవరికి ఓటేసిన ఒకటే అనేటువంటి ఒక వార్త కూడా మనకి ప్రధానంగా. దీనిపైన రేవంత్ రెడ్డి చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. ప్రమాణం చేయగలవా? ఈటల చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపోతూ ఆత్మాభియాన్ని దెబ్బతీసేలా దిగజారే ఆరోపణలు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ₹10 కార్యకర్తలు నేతలు చెందాలి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకటి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అసంతృప్తకు ఆఫర్లు, అధికార పార్టీలోని ముఖ్య నేతలకు ప్రతిపక్షాలు కాదు, అసమ్మతి తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి యత్నం, నిర్ణీత గడువులోపు తమ పార్టీలో చేరితే ఉంటున్న ఆహ్వానాలు అని చెప్పి కూడా ఒక వార్త మనకి ఎలా సాక్షిలో కనబడతాయి. అట్లనే బీసీలను చేయందుకునేలా బీసీల చేయందుకోవడానికి మెజార్టీ కులాలను తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు. బీసీ సమావేశ ఎజెండా ఇదే. ఈ నెల 20న జరిగే కాంగ్రెస్ బీసీ నేతల ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి కార్యాచరణను సిద్ధం చేయడంతో సమాచారం. దీనికి హాజరు కావాలని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు సమాచారం అంటూ కూడా ఒక ప్రధాన వార్త ఒకటి మనకు సాక్షి దినపత్రికలో కనపడుతుంది. ఓబీసీ జనగణన, రిజర్వేషన్ల పెంపు, క్రిమిలేయర్ ఎత్తివేత ప్రధాన అంశాలుగా కార్యాచరణ. ఇప్పటికే బీసీల గణనకు కట్టుబడి ఉన్నామని చెప్పిన రాహుల్, రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తులకు అనుకూల ప్రకటన. ఈ అంశాలను గ్రామ స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లే యోచనలో కాంగ్రెస్ నేతలు. ఓబీసీలను రాహుల్ కించపరచలేదని స్పష్టత ఇవ్వడమే లక్ష్యం. బీసీల విషయంలో బీజేపీ వైఫల్యాలను ప్రచారం చేయడం జరిగింది. ఈ నెల 25న రాష్ట్రంలోని బీసీ నేతలతో ప్రత్యేక సమావేశం, ఆయా వర్గాలకు దగ్గరగా ప్రణాళిక ఎజెండా అని చెప్పి వార్త కూడా మనకు కనబడుతుంది. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ పాలనపై ప్రభుత్వం తొలిగిపోయాయి. తెలంగాణలో ప్రజల జీవితాలతో దుర్భరంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, కూలీ బంధు,
జమ్మికుంట పీపుల్ మార్చ్ లో సీఎల్పీ నేత బట్టి చెప్పినటువంటి మాట కూడా ఒకటి మనకు కనబడుతుంది. మార్కెట్ లో ధాన్యం రాసులు జాడలేని కొనుగోళ్లు. ప్రభుత్వం ఏమో కొనుగోలు వేల కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్తా ఉంటే మరి ఎక్కడ జాడ కదా అసలు కొనుగోలు ప్రారంభం ఇప్పటి వరకు 150 కేంద్రాలే ప్రారంభం. రైతులకు ఇబ్బందులు వెంటనే ఏర్పాటు చేయాలంటూ కొన్ని జిల్లాల్లో ఆందోళన అని చెప్పి ఇంకొక ప్రధానమైన కూడా మనకు ఇలా సాక్షి దినపత్రికలో కనబడతాం. సరే, ఇవన్నీ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి మాత్రం మనం ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రిక కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక టిఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక ఇది. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసి ఇందులో కూడా 1-2 పేజీలలో పెద్ద యాడ్స్ ఉన్నాయి. 60 ఏళ్ళలో లేని అభివృద్ధి 6 ఏళ్ళలో లేని చెప్పి మాకు కేసీఆర్ కావాలి అని చెప్పి చాలా దగ్గర నుంచి డిమాండ్స్ వస్తా ఉన్నాయి అని చెప్పి గజ్వేల్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు మాట్లాడినటువంటి మాట ఒకటి ప్రధానంగా మనకు కనబడతా ఉంటుంది. ఇది ప్రధానంగా దీంట్లో నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త. మాకు కేసీఆర్ కావాలని చెప్పి అన్ని జిల్లాల నుంచి డిమాండ్లు వస్తా ఉన్నాయి. ఈ డిమాండ్లను కేసీఆర్ గారు పరిశీలిస్తా ఉన్నారు. మరి కావాలన్నా వద్దా మీరు ఏమంటారు అని చెప్పి గజ్వేల్ కార్యకర్తలు కూడా మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడ్డది. డిమాండ్ చేసినప్పుడు హరీష్ రావు ఏం చెప్పిందంటే నేను మీ వైపున కేసీఆర్ తో మాట్లాడతా అని చెప్పి ఒక మాట కూడా చెప్పింది. మరి ఇది ఏంది, ప్రజలకు కేసీఆర్ కు మధ్యన హరీష్ రావు ఉన్నాడు, ప్రజలకు కేసీఆర్ నేరుగా సంబంధాలు ఎవరైనటువంటి విషయం రూఢి అయ్యే విధంగా నిన్న హరీష్ రావు గారి ప్రసంగం ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. వీటన్నిటిపైన చర్చించే ముందు ఏది నిజం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి సీనియర్ జర్నలిస్టు అయోధ్య రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనకు చర్చ జరుగుతా ఉంది. నిన్న ఈటెల రాజేందర్ అంటే ఎప్పుడు లేని విధంగా ఈటెల రాజేందర్ కొద్దిగా హార్ష్ గా మాట్లాడినటువంటి సందర్భం కనబడ్డది. ఈ మధ్యన కొంత గొంతు పెంచుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. నిన్నటి దాకా కేసీఆర్ పైన చాలా గట్టిగా మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ నిన్న కాంగ్రెస్ పైన తన అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుంది అనేటువంటి ఒక వ్యాఖ్య చేసినారు. నిజంగా ఇట్లా ఈ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో మళ్ళీ ఒక అంటే మాటల యుద్ధం మొదలైంది ఈ వ్యాఖ్యతోటి. రేవంత్ కూడా దీనిపైన అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. అవసరమైతే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలోకి వస్తా, మీరు వస్తారా, ప్రమాణం చేస్తారా అనేటువంటి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి, కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణాన్ని ఎట్లా చూడాలి? కొంతకాలంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతుంది అనే ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి బలం చేకూర్చే విధంగా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలనే మనం చెప్పాలి. అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాస్త పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ నేపథ్యంలోనే గత ఉప ఎన్నిక నేపథ్యంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయి బీజేపీని ఓడించేందుకు. అంటే బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్తుంది, మునుగోడులో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఈ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, అక్కడ ప్రజలతో, నియోజకవర్గ ప్రజలతో అన్న నేపథ్యంలో ఎక్కువ మటుకు ఆయన గెలుపు అవకాశం ఉన్నాయని చెప్పేసి వార్తలు వెలువడిన నేపథ్యంలో 2 పార్టీలు ఏమయ్యాయి అన్న ప్రచారం జరిగింది అక్కడ. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం మీద రేవంత్ రెడ్డి తప్ప మిగతా నేతలు ఎవరు కూడా అక్కడ ఎక్కువ మటుకు ప్రచారంలో పాల్గొనలేదు. ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇటువైపు మన జానారెడ్డి కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఎవరు కూడా పార్టీ సీనియర్లు కూడా అక్కడ పాల్గొనలేదు. అంటే ఒక లోపాయికాయ ఒప్పందం జరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అన్న ఆరోపణలు వెలువెత్తాయి. తాజాగా అదే ఆరోపణ, అదే అంశాన్ని మరోసారి ఈటెల రాజేందర్ నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంటే రాబోయే కాలంలో కూడా ఆ 2 పార్టీలు కలిసే అవకాశం ఉన్నాయి. అంటే బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో బలమైన బీజేపీని ఢీకొట్టాలి అంటే 2 పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇటువైపు నుంచి అటువైపు, ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలను ఏకం చేసే విధంగా ఈ చేస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ప్రసాద్ గారు అంటే ఒకటి అయోధ్య రెడ్డి గారు కూడా టీపీసీసీ మన అధికార ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ అయోధ్య రెడ్డి గారితో కూడా పార్టీ
మంచిగా హలో అన్న, చెప్పండి. యాదరెడ్డి గారు వినిపిస్తుంది, చెప్పండి. మీకు వాయిస్ ఓకే అయితే ప్రసాద్ వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది. హలో మీ వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు ఓకేనా? అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ అవుతుంది వాయిస్. నిన్న ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ మీద మీరు మాట్లాడండి అన్న. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, పెద్దలకు, మన అమ్మ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే మీరు ఒకసారి కొంతకాలంగా గమనించండి, మునుగోడు ఎన్నికల్లో ఓడిపోవడం అయితే బీజేపీ ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసినప్పుడు రెండు అంశాలు మనకు చాలా స్పష్టంగా కనపడతాయి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతలేదు. రోజు రోజుకు గతంలో ఏదో వాళ్ళకున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బలంతో, ఆర్థికమైన వనరులతోటి మీడియాలో కొంత హల్చల్ చేసినట్టు కనపడ్డప్పటికీ తెలంగాణ ప్రజలు బీజేపీని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. దాంతో పాటు రెండో అంశం ముఖ్యమైనది ఏంటంటే, ఈటల రాజేందర్కి ఆ పార్టీలో కొంత అస్తిత్వాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళే పాత ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నారో, ఎవరైతే పాత సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళే కొట్లాడుతుంటే, ఇక్కడ నేనెక్కడ, అసలు ఈ పార్టీలో నా పరిస్థితి ఏంది, ఈ పార్టీ నాది కాదేమోనని ఒక అపనమ్మకమైన స్థితికి, లేదా మన వెళ్ళిపోయింది. ఆయన అబద్ధతా భావానికి వెళ్ళిపోయింది. అట్లాంటి అబద్ధతా భావంలో నుంచి వచ్చిన మాటని వీటిని తీసుకోవాల్సింది తప్ప, ఇలా ఈటల రాజేందర్ ను మనము ఆయన పరిస్థితిని చూస్తే జాలి పడాలి తప్ప మనం అనుకోవాల్సింది. నిజంగా కూడా ఈటల రాజేందర్ ఒక ఉద్యమ కాలం నుంచి ఉన్న ఎమ్మెల్యేగా, అంటే 2004 నుంచి, అంతకంటే ముందు ఉద్యమం పైన తప్పటం లేకుండా 2004లో కమలాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కొంత ఉద్యమంలో ఉన్నాడు, కలిసి పనిచేసిండు ఉద్యమకారులతో అనే కొంత గౌరవం ఉండేది. అది కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఇచ్చిన హామీలలో, ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన అన్ని పాపాలలో ఈటల రాజేందర్ భాగస్వామి. రెండోసారి మంత్రివర్గంలో కూడా సగం కాలం చేసిండు పూర్తిగా, దాదాపు 3 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నాడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. కానీ ఆయన ఉన్నప్పుడు చాలా ఘోరాలు కూడా జరిగినాయి, ఆసుపత్రులలో మనం కూడా చూసినామై. ఇవన్నిట్లలో కూడా ఈటల రాజేందర్ పూర్తిగా భాగస్వామి. వీటన్నిటిని మరిపించడానికి, వీటి ఉద్యమ కాలంలో ఉండి నుంచి తర్వాత అధికారంలో 9 ఏళ్ల పాటు ఉన్న ఈటల రాజేందర్ కేసీఆర్ తో చేసిన పాపాలు అయితేంది, తెలంగాణలో బీజేపీ కోల్పోతున్న ప్రభావం అయితేంది, తర్వాత బీజేపీలో ఆయన ఈటల రాజేందర్ ప్రభావం కోల్పోవడం, లేకపోతే ఉనికిని కోల్పోవడం ఏంది, ఇవన్నిటి మీద కలిపి ఎట్లయితే నేను మాట్లాడుతున్నా నా దృష్టిని ఆకర్షిస్తా అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చి మాట్లాడినట్టు కనపడుతుంది చాలా స్పష్టంగా. నిజంగానే ఈటల రాజేందర్ కి నిజంగా కొంచెమైన ఆలోచన శక్తి ఉంటే, గతంలో ఉద్యమ కాలంలో పనిచేసినప్పటికీ ఏమైనా కొద్దిగా నీతి నిజాయితీ కనపడితే ఆయన 2 ప్రశ్నలకు చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులు ఇప్పటిదాకా టీఆర్ఎస్ మీద కానీ, కేసీఆర్ మీద కానీ, కవిత మీద కానీ, వాళ్ళ అవినీతి మీద కానీ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక అడుగు ముందటి వాళ్ళే. బీజేపీని టీఆర్ఎస్ ఏమన్నది, టీఆర్ఎస్ ని బీజేపీ ఏమన్నది. ఇక్కడ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బలం పెరగకుండా ఉండడానికి కోసం తిట్టుకున్నట్టు చేస్తారు తప్పితే, ఒకరికి ఒకరు బీజేపీకి టీఆర్ఎస్, టీఆర్ఎస్ బీజేపీ చిన్న హాని కూడా తలపెట్టుకోరు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. కవితకి ఈడీ నోటీసులు ఇచ్చినట్టు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చేసిన, లేకపోతే గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది చేసినా కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, జాతీయ స్థాయిలో ఒక కూటమి ఏర్పాటైతా ఉంది. ఆ కూటమి కోసం నితీష్ కుమార్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ కూటమిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉంటది. అంటే వీళ్ళు బీజేపీ వ్యతిరేకంగా కట్టేటువంటి కూటమిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉంటది. కాబట్టి ఇక్కడ వీళ్ళు కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక వాదన బాగా తెరపైకి వస్తా ఉంది. అది ప్రధానంగా ఇక్కడికి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా స్పష్టం చేసిండ్రు, ఆ బీఆర్ఎస్ తో పొత్తుండదు, పెట్టుకోవట్లేదు. కానీ జాతీయ స్థాయిలో చూసినప్పుడు మరి ఈ పరిశీలన అంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఈ 2 పార్టీలు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న అంశం బాగా ప్రజల్లో చర్చనీయాంశం అయితే ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? కేవలం ఈటల రాజేందర్ మాట్లాడితే చర్చనీయాంశం కాదన్న. ఈ రోజు మా జాతీయ స్థాయి పరిణామాలు వేరు, రాష్ట్ర స్థాయి పరిణామాలు వేరు. రాష్ట్రంలో టీఆర్ఎస్ 9 ఏళ్ల పాటు చేసిన పాపాలను కాంగ్రెస్ పార్టీ మోయడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇలా ప్రజల నుంచి, ప్రజల మెప్పించి ఒప్పించి అధికారంలోకి రావాలి, ప్రజల ఆదరణ ద్వారా అధికారంలోకి రావాలని ఆలోచిస్తుంది తప్ప, ఈ అవినీతి పంకిలం, పాప పంకిలాలతోటి, పాప చేతులతోటి, రక్తపు చేతులతోటి ఉన్న టీఆర్ఎస్ ను
టిఆర్ఎస్ తోటి చెయ్యి కలపడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అది రూల్డ్ అవుట్ అనేది సాధ్యమయ్యేది కాదు. జాతీయ స్థాయిలో నితీష్ కుమార్ లేకపోతే మిగతా పార్టీలు ఇవన్నీ ఎట్లా కలిసి వస్తాయి ఏంది అనేది అధ్య పరిణామాలు ఇప్పుడు లేదు కదా. ఎలక్షన్లు ఇమ్మీడియట్ గా ఇప్పుడు లేవు కదా, ఇంకా 1 year ఉంది ఆల్మోస్ట్ అది లోక్సభకి. దానికి ఏం చేయాలి, కేంద్ర స్థాయి జాతీయ స్థాయిలో ఏం చేయాలనేది దాని డిఫరెంట్ స్ట్రాటజీ. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ కలవడము లేదా కాంగ్రెస్ తో ఇద్దరు ఏదో రకంగా ఒప్పందాలు లేకపోతే మీరు అన్నట్టు మీకు ఆ చీకటి ఒప్పందాలు ఏమున్నా కూడా ఈటల రాజేందర్ కు బీజేపీ తోటి ఈటల రాజేందర్ కి అంతకంటే ముందు కూడా ఆయనకున్నట్టు అందరూ ఉంటారని అనుకుంటున్నాడు ఆయన. ఇవాళ కూడా ఆయన హరీష్ రావు అవుతుంది అంటారు, మరి లేకపోతే లోపల కలిసే ఉన్నారంటున్నారు. అంతకంటే ముందు కూడా ఇట్లాంటి పాప కార్యాలు మేము చేసినామని ఆయన ఒప్పుకున్నాడు. ఎంఆర్పిఎస్ గెలిచడానికి నేను ఏదో చేసినా, లేకపోతే బీసీ సంఘాలను ఇట్లా చేసడానికి నేను ఇంకేదో చేసినా ఆయన ఒప్పుకున్నాడు. ఈ చీకటి ఒప్పందాలు చీకటి పాపాలు కార్యాలు చేయడం ఈటల రాజేందర్కి అలవాటేమో. కాంగ్రెస్ కి అట్లాంటి అలవాటు లేదు. ఏం చేసినా ఓపెన్ గానే చేస్తాం. మాదంటే మాకే అందరూ ప్రజాస్వామిక నాయకులు ఉంటారు. కొత్తగా మేమేం ఇంకో నాయకుని కలుపుకొని చేయాల్సిన పని మాకు లేనే లేదు, అవసరం రానే రాదు. మేము చాలా స్పష్టంగా అధికారాన్ని ఎట్లా దగ్గరికి రావాలనే దాంట్లో, టిఆర్ఎస్ ని ఎట్లా ఓడించాలనే దాంట్లో మేము చాలా స్పష్టంగా మా విధానాలు మాకున్నాయి. నిజంగానే ఇవాళ ఈటల రాజేందర్ అన్న మాట 25 కోట్లు 3 కోట్లు ఇచ్చినామని మాట ఉంటే ఇవాళ సాయంత్రం పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కాడికి వస్తున్నారు. ఈటల రాజేందర్ చేతనైతే రమ్మనండి, ప్రూవ్ చేయమనండి. వీటికి సాక్ష్యాలు ఉండేవి అనుకుంటుండు కదా. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే మీరు నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతాం కదా, మేము కూడా హిందువుల మీద మేము కూడా నమ్ముతాం కదా. తడి బట్టలతోటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈటల రాజేందర్ తడి బట్టలతోటి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు అంటే ఆ ఇంతకాలం అంతో ఇంతో ఉద్యమ కాలంలో పనిచేసినామనే ఆ పేరును మార్చిపోయి అపఖ్యాతిని అప్రతిష్టం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈటల రాజేందర్కి ఉంటది. నిజంగా ప్రూవ్ చేస్తుంటే లేదా నిజంగా నమ్మకంగా ఉందా అంటే తడి బట్టలతో ప్రమాణం చేయి, మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక కామెంట్ నేను మీకు గుర్తు చేస్తా. గతంలో ప్రతిదానికి ప్రమాణాలు ప్రాముఖ్యం కాదు, ప్రతి అంశానికి పోయి ప్రమాణం చేయడం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక కామెంట్ చేసింది. ఏది టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్యన వచ్చినటువంటి సందర్భంలో ప్రమాణాల విషయం, భాగ్యలక్ష్మి దేవాలయం, యాదగిరిగుట్ట దేవాలయం వచ్చినప్పుడు ఈ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడం ఏంది, ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వినొచ్చింది. మరి ఇప్పుడు అదే పోయి మళ్ళీ ప్రమాణాలు సిద్ధం కావడం ఏంది, ఎట్లా చూడాలి? సరే, ప్రమాణాలు ప్రామాణికం కాదని నిజంగా ఈటల రాజేందర్ స్థానంలో మీరు అడుగుతారు అనుకుందాం. ఈటల రాజేందర్ ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఈటల రాజేందర్ ప్రూవ్ చేయడానికి ఏ ప్రామాణికం పెట్టుకో. ఇప్పుడు ఏదైనా ఒక ప్రామాణికం ఉండాలి కదా, మీరు ఇచ్చినట్టు ఈయన తీసుకున్నట్టు, లేకపోతే ఆత్మసాక్షి, లేకపోతే దాని ప్రకారం నువ్వు అంటావు చెప్పు, దానికి సిద్ధం. మేము దేనికైనా సిద్ధం. ఎందుకు అంటే తప్పు మాట్లాడింది రాజేందర్, ఎవరిది రూపాయి మీకు చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు. వనరులు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా చెప్పిండు కదా. పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు చెందిన నాయకులు అక్కడ ఇక్కడ ఇచ్చిన ఎలక్షన్ లో కొట్లాడడానికి అవసరమైన వనరులు సమీకరించుకున్నామని చాలా స్పష్టంగా చెప్పినాం. మేము దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మాకు చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో జరిగే ప్రతి కార్యక్రమానికి కొంత పద్ధతి, వ్యవహారం, ప్రాసెస్ ఉంటుందని. దీనికి కూడా అట్లనే ఉన్నది. మునుగోడు ఎన్నికల్లో వనరుల సమీకరణ కూడా చాలా స్పష్టంగా పకడ్బందీగా ఒక ప్రణాళిక పద్ధతిగానే చేసినాం. అది పార్టీ పరంగా మాకు పూర్తి అవగాహన ఉంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఈటల రాజేందర్ గారు ఏమైనా నిజంగా ఆయనకి ఏమైనా అనుమానాలు, అపోహలు, లేకపోతే రాత్రి కళలు వచ్చి కేసీఆర్ చెప్పిండో, లేకపోతే రాత్రి పొద్దున్నే అది ఫేస్ టైం కాల్లో గిట్ట మన హరీష్ రావు మాట్లాడిండా, లేకపోతే కేటీఆర్ వాళ్ళకి మంచి దశలో ఉన్నాయి అంటుండు కదా, వాళ్ళకి ఏమైనా మాట్లాడుకున్నారా అనేది నిజమే అయితే వాళ్ళకి చాలా స్పష్టమైన ఆధారాలు ఏమైనా ఉంటాయి. దానికి ప్రామాణికం ఏందో చెప్పు, మేము దేనికైనా మీరు ఏం ప్రూవ్ చేస్తారో చేయండి, లేదంటే ముక్కు నాలుగు రాయండి. మీకు చేత కాలేదు, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి మీరు రాలేరు, ఎందుకంటే మీరు మాట్లాడేది అబద్ధం కాబట్టి, అబద్ధాన్ని మీరు ఏం చెప్పలేరు కాబట్టి ఎట్లా రావడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక ప్రామాణికం ఉండాలి కదా ప్రసాద్ అన్న. మేము గిట్లా చేస్తున్నాం, మేము అన్నదానికి గిది స్టాండర్డ్స్, దాని ప్రకారం గిట్లా మేము ప్రూవ్ చేస్తున్నాం అన్నది. ఎట్లా ప్రూవ్ చేస్తారో చేయండి, లేదు అంటే ముక్కు నాలుగు రాయండి. అది లేదు, ఆ కాయిదాలు లేవు కాబట్టి మేము ప్రమాణం అంటున్నాం. అంటే మనకే తెలుసు ఊళ్ళలో అంటాం అన్న, రషీద్ తప్పితే మసీద్ అంటాం అన్న. ఇప్పుడు మనం ఎందుకంటాం రషీద్ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవాలని రషీద్ ఉండాలి, రషీద్ లేకపోతే దిక్కేంది, మసీద్ లో పోయి ప్రమాణం చేయడం అనేది అంటాం. రషీద్ తప్పితే మసీద్ అని అంటాం మనమే. రషీద్ ఎట్లా ఉండయని చెప్తారు కదా, దిక్కేమైనా పోతా అంటే నువ్వు గుడా ఇదా అదా అనేది దేనికో మీరు చెప్పండి. అంటే నిన్న ఇదే అంశం లేఖలు కూడా ఈటల రాజేందర్ గారు చెప్పారు, ప్రజానికి రిసిప్ట్ ఉంటాయనా వీటికి కూడా అని చెప్పి నిన్న మాట్లాడినట్టు. అందుకే అంటున్నాం రషీద్ ఉండదు. సరే మరి మసీద్కే పోదామంటున్నాం.
మసీదుకా గుడికా చర్చికా 7 గంటలకి రెడీ అంటున్నాం. ఏదైనా ఒక ఆయనకు ఉండాలి కదా మరి. అందుకే దీన్ని కూడా మనం చాలా స్పష్టంగా రసీద్ అంటే మసీద్ అనేది పాత సామెతే. ఇది ఒకటి అంటే ప్రధానంగా ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల పైన కాంగ్రెస్ పార్టీ చాలా ఘాటుగానే స్పందించింది. ఈటల రాజేందర్ నిరూపించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రకటన కానీ ఈ రోజు అయోధ్య రెడ్డి గారు చెప్పిన కానీ స్పష్టంగా ఉంది. అంటే ఈ 25 కోట్లు తీసుకున్నట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఇది రసీద్ తప్పితే మసీద్ అనేది ఉంటుంది కదా, రసీద్ ఎక్కడ లేదు కాబట్టి మరి ప్రమాణానికి సిద్ధం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. దీనిపైన రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైతుందనేటువంటి బీజేపీ ఆరోపణకి కాదు అని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. సరే ఈ అంశం పక్కన పెడితే నిన్న నియోజకవర్గంలో హరీష్ రావు గారు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అయోధ్య రెడ్డి గారు. ఏంటంటే ప్రజలందరూ కేసీఆర్ గారిని ఇతర నియోజకవర్గాలలో పోటీ చేయమని కోరుకుంటా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉన్నది, కేసీఆర్ గారు మా దగ్గర వచ్చి పోటీ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి కేసీఆర్ గారు మారేటువంటి అవకాశం ఉంటుంది, మారమంటారా అని చెప్పి నియోజకవర్గ ప్రజలను అడిగితే అక్కడ వాళ్ళందరూ వద్దు పోటీ చేయాలి అని చెప్పి గట్టిగా నినాదాలు చేసినట్టుగా మనకు పత్రికలో వచ్చినటువంటి వార్తలు మాత్రమే నేను ఊటంకిస్తా ఉన్నాను చూసిన. అయితే అప్పుడు హరీష్ రావు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీ వైపున కేసీఆర్ గారితో మాట్లాడతా, కేసీఆర్ గారితో మాట్లాడి కేసీఆర్ గారిని గజ్వేల్ నియోజకవర్గంలో ఉండమని ఇక్కడ ప్రజానికం కోరుతున్నారు కాబట్టి ఇక్కడే ఉండేటువంటి ఏర్పాటు చేసే విధంగా కొంత మాట్లాడినట్టుగా మనకు వచ్చింది. అంటే దీనివల్ల ఒకటి అర్థం చేసుకోవచ్చా, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు కేసీఆర్ మధ్యన హరీష్ రావు ఉన్నాడు, నేరుగా కేసీఆర్ తో ప్రజలు మాట్లాడే అవకాశం లేదు, ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం కోరికలు చెప్పుకోవాలంటే ముందు పూజారి అనేటువంటి హరీష్ రావు చెప్పుకోవాలి అనేటువంటి భావన వ్యక్తీకరణ అయ్యే విధంగా ఆ మాటల్ని అనుకోవచ్చా? ముందుగా ఇలా 2 అంశాలను పొందవలసింది. ఇక్కడ మొన్నటిదాకా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ఈడీ కేసులో ఆగమాగం ఉన్న కవిత కేసు లేదు, ఎంపీగా మళ్ళా నిజామాబాద్ లో గెలిచే పరిస్థితి లేదు, ప్రజల ఆదరణ కోల్పోయింది. అందుకని ఆమెకు మళ్ళీ తావులు దేవులాడుతుందా అనేది నాకు డౌట్ వస్తుంది చాలా రోజుల నుంచి. అటు ఇప్పుడు ఆ లోకల్ నాయకులు ఎవరో నాకు ఇస్తారా, నాకు ఆమె ఇచ్చారు, నాకు ఆమె ఇచ్చారు, ఖచ్చితంగా మేమే ఉంటామనే దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం వదిలిపెట్టదు. మీరు చూడండి, మంచిర్యాల నుంచి మల్కాజిగిరి దాకా ఇటు ఆలంపూర్ దాకా చేస్తారు వీలైతే వాళ్ళ కులం కారిడార్ అంటున్నారు. ఆలేరుకి కానీ కేరళ కానీ అంటున్నాం. మేమేమంటున్నాం, ఆలేరుకి రమ్మని అంటున్నాం, ఖచ్చితంగా రావాలి, మేము మొడగొట్టడం పెట్టో తెలుసు. మేము గజ్వేల్ నియోజకవర్గ ప్రజల్లాగా ఆలేరు నియోజకవర్గ ప్రజలు అంత అమాయకులు కాదు. మాకు పోరాట చరిత్ర ఉంది, మాకు కొంత వామపక్ష భావజాలంతో పోరాటం ఎట్లా చేయాలో తెలుసు, తెలంగాణ సాయుధ పోరాటం తెలుసు, మాకు చాలా స్పష్టత ఉంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలంతా అమాయకంగా మేము వాళ్ళ మాయ మాటలకు నమ్మం. వీఆర్ వెల్కమింగ్, ఖచ్చితంగా మేము రమ్మని అంటున్నాం. ఆయనకు నల్గొండ ఆలేరు నియోజకవర్గ ప్రజలు, మాది ఆరుట్ల కమలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి మహామహులు, గొప్ప గొప్ప నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ప్రాతినిధ్యం వహించిన మా ప్రాంతం. ఈ ప్రాంతంలో కేసీఆర్ కి ఎట్లాంటి రుచి చూపించాలో మాకు చాలా స్పష్టత ఉంది, రమ్మని అంటున్నాం, కేసీఆర్ ను రమ్మంటున్నాం. అదే సమయంలో ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇక్కడ వాళ్ళ గజ్వేల్ నియోజకవర్గాన్ని కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి లేదంటే కుటుంబ సభ్యులకు ఇస్తాడు తప్ప మళ్ళా మార్చారు. ఎక్కడైనా చూడండి, మంచిర్యాల నుంచి ఆలంపూర్ దాకా వాళ్ళు ఒక కారిడార్ నిర్మించదలుచుకున్నారు, అక్కడి నుంచి దాకా. అంటే మంచిర్యాల, జగిత్యాల, కోరుట్ల ఇట్లా పట్టిపోతుంటే ఇప్పుడు వరుస పెట్టుకోండి, మీరు వరుస పెట్టుకుంటూ పోతుంటే ఇప్పుడు వాళ్ళ నడుమ మెదక్ ఖాళీ ఉండే మెదక్ ఇంకో దూరం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నడుమకి ఇది ఒకటి మేడ్చల్ ఉంది, మేడ్చల్ కూడా అవమానం చేసేటట్టే ఉన్నారు. మల్కాజ్గిరి వాళ్ళదే ఉంది. ఇంకెట్లనే మళ్ళీ కొంచెం ఇంకా 2-3 నియోజకవర్గాలు కలుపుకుంటే ఒక కారిడార్ వస్తుంది వాళ్ళకి. ఆ కారిడార్ కోసం ప్రయత్నం ఇస్తున్నారు. అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళకి ఇచ్చే అవకాశాలు మనం ఊహించలేము. ప్రసాద్ అన్న, మీరు కూడా ఏమి అట్లాంటి అపోహలకు పోయి వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. నేను అపోహలకు పోవట్లేదు. నేనేమంటున్నానంటే, ఒకటి ప్రధానమైనటువంటి అంశం నేను ఒకటి ఏం మాట్లాడుతున్నా అంటే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడే సంబంధాలు లేవు. హరీష్ రావు మీరు చెప్పినటువంటి మాట, నేను చెప్తా, మీ మాటల్ని తీసుకుపోయి కేసీఆర్ నేను చెప్తా అని చెప్పిందంటే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆ నియోజక ప్రజల మాటలు కేసీఆర్ చేరాలంటే మధ్యలో ఈ పూజారి అవసరమా? అంటే దీన్ని ప్రజలకు కేసీఆర్ ఉన్నటువంటి సంబంధం ఏ రకంగా చూడొచ్చు అని చెప్పి నా క్వశ్చన్. అంటే మనం మొదటిది కూడా చూస్తున్నాం అన్న, గజ్వేల్ నియోజకవర్గం అనే దానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అడుగునేమో గడాను పెట్టుకున్నాడు. గడా కూడా ఇప్పుడు హరీష్ రావు కంట్రోల్ పనిచేయాలనేది నడుస్తున్నది. అంటే ఇంట్లో కూడా మనము నా మధ్యన సత్సంబంధాలు ఉన్నాయని మనం ఆలోచించాల్సిన పని లేదు.
హరీష్ రావు నెత్తి మీద పెడితే ఓడగొట్టకుండా ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఓడగొట్టాలంటే ఎవరు ఓడగొట్టాలి? మళ్ళా సాధారణంగా ముసలు పుట్టకుండా ఇప్పుడు కృష్ణుని చంపింది వాళ్ళకు ఆ వర్గమే అని చెప్పడానికి, ఇలా కేసీఆర్ ను కొట్టాలంటే తెలుసు, అనేక పుట్టపూర్వతరాలు తెలుసు మేనాలుడికి. కాబట్టి హరీష్ రావు ఓడగొట్టకుండా ఉండడానికి కోసం గజ్వేల్ ను హరీష్ రావు నెత్తిలో పెడతాడు అంతే తప్ప ప్రజల విషయానికి వచ్చినప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా అనదలే. వాళ్ళకి ఏమున్నా మళ్ళీ గడ ఆఫీసరో లేకపోతే హరీష్ రావు దగ్గరకు పోయి చెప్పుకోవాలి. మళ్ళీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్ ఏముండదు. తినబోతే మనం పాత సామెత ఉంటుంది కదా, తినడానికి తండ్రుండు కొడుకున్నాడు, తర్వాత పని చేయడానికి అయితే అయ్యో ముసలోడు నేను పోరండి ఎవరం పని చేయాలి అన్నట్టుంటది. ఇట్లనే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆ తండ్రి లెక్క కేసీఆర్ తింటాడు, కొడుకు లెక్క హరీష్ రావు తింటాడు. పని చేయమంటే మామయ్య చెప్తా అని అల్లుడు అంటాడు, అల్లుడు చూసుకుంటాడు కదా అని మామ అంట. అది నియోజకవర్గ ప్రజల పరిస్థితి. దీన్ని గజ్వేల్ ప్రజలే ఇంకా కూడా ఆలోచించాలి. గజ్వేల్ నియోజకవర్గం ఎంత నష్టపోయింది, నిజంగా కూడా వాళ్ళు అభివృద్ధి పేరు మీద లేకపోతే పనుల పేరు మీద పైసల పేరు మీద వాళ్ళ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ గుంజుకున్నాడు. ఇంతకంటే ముందు గజ్వేల్ నియోజకవర్గం అంటే ఆ పాత కాలంలో మీ పెద్ద పెద్ద నాయకులందరూ ఎట్లా కొట్లాడుకున్నారు, ఎంత గౌరవప్రదంగా రాజకీయాలు చేసిండ్రు, రాజకీయాలు అనేవి ప్రజల కోసం ఎంత నిజాయితీగా చేసిండ్రు. ఒక సైదయ్య చనిపోయేటప్పుడు ఊరిగిడ్డల నుండి చచ్చిపోయిండు అంటే నియోజకవర్గానికి ఎంత గొప్ప అది ఉందో చెప్పడానికి చెప్తున్నాం. అట్లాంటి నేపథ్యం ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఇవాళ ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతున్నది. దీన్ని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ కుట్రలను కుతంత్రాలను ఆయన లీలలను గమనించి ఓడగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇందాక మీరు ఒక సందర్భం తెచ్చినారు కాబట్టి చెప్తున్న తర్వాత మనం కృష్ణమూర్తి గారి దగ్గర కూడా పోదాం. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఓడగొట్టడానికి ఎక్స్ట్రా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ భారం ఆయన మీద పెడితే దొంగలకు తాళం చేతులు అప్పచెప్పినట్టు విధంగా ఉంది అనేది మీ అభిప్రాయం అనిపించింది. సేమ్ ఇదే అంటే దీని మీద కొద్దిగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతాప్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లీడర్, అంతకుముందు టీడీపీ నుంచి పోటీ చేసింది, ఆయన ఒక ప్రకటన చేసిండు. ఏమనంటే హరీష్ రావు నన్ను సంప్రదించిండు, కేసీఆర్ ఓడగొట్టడం కోసం మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి హరీష్ రావు నన్ను సంప్రదించమని చెప్పి బహిరంగంగా ఒక ప్రకటన చేసింది. అంటే నిజంగానే మీరు చెప్పేది నిజమేనా? హరీష్ రావు కేసీఆర్ ను ఓడగొట్టాలనేటువంటి ఒక కక్ష ఉన్నది అని చెప్పి మీరు చెప్పిన గతంలో ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ప్రతాప్ రెడ్డి గతంలో ప్రకటన చేసింది. ఎట్లా చూడాలి దీన్ని? 100% అన్న. ఎప్పుడు కూడా ఏ నెంబర్ 1 కుర్చీ ఎప్పుడు సేఫ్ కాదు. ఎప్పటికి నెంబర్ 2 నుంచి ఎప్పటికి ప్రమాదమే ఉంటుంది. మనం చూసినాం. మనం ఇంతకు ముందు కూడా షాజహాన్ జైల్లో పెట్టి జహాంగీర్ జైల్లో పెట్టి ఔరంగజేబు కుర్చీ గుంజుకున్న సంఘటన మనం చూసినాం. ఇక్కడ ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్ మనం చూసినాం. ఈ తర్వాత ఎన్టీఆర్ ది మనం చూసినాం. చంద్రబాబు నాయుడు గురించి వచ్చింది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడ్డాయి కదా. ఇందులో అబ్నార్మాలిటీ ఏం లేదు. మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకున్నారన్న, కేసీఆర్ కు ప్రమాదం, మెజారిటీ ప్రమాదం ఎవరితో ఉంటది అంటే హరీష్ రావు, సంతోష్, కవిత, కేటీఆర్ ఈ నలుగురు కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువ ప్రమాదం. వీళ్ళ 5గురు కూర్చొని కేసీఆర్ దగ్గర తిండి పరిస్థితి ఉంటుందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకళ్ళొకరు ఇప్పుడు వీళ్ళు 4గురు కలిసి ఒక దగ్గర ఇప్పుడు హరీష్ రావు భోజనానికి పిలిస్తే వీళ్ళు 3 పోయే పరిస్థితి ఉంటుంది. అన్నంలో ఏం కలిపి పెట్టి చంపుతుండో కానీ ఒకరు పోయే పరిస్థితి ఇప్పుడు ఇవాళ లేదు. అంత తీవ్రంగా ఉన్నాయి. వాటిని మనం ఏమి పెద్ద అనుమానం కూడా అక్కర్లేదు. చాలా స్పష్టంగా ఏ ఇద్దరు నాయకులకు మధ్య సఖ్యత అనేది లేదు, ఉండదు కూడా. అది అధికారం తెచ్చే సహజమైన విభేదాలు, సహజమైన కుట్రలు కుతంత్రాలు వాళ్ళకు ఉంటి నిండి ఉన్నాయి. కుట్రలకు కుతంత్రాలకు ఆ శరీరమే పుట్టినలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. మీరు అనుమాన పడాల్సిన పని లేదు. ఎప్పటికైనా హరీష్ రావు నుంచి కేటీఆర్ కు ప్రమాదమే, కవితకు ప్రమాదమే, సంతోష్ కు ప్రమాదమే. అదే సమయంలో వీళ్ళందరికీ ఒకరి నుంచి ఇంకొకరికి చాలా స్పష్టమైన ప్రమాదాలు ఉంటాయి. రేపు పొద్దున వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రమాదాలు వస్తాయి. మనకి ఎట్లాంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. దాంట్లో ఇవేవి కూడా ప్రజల కేంద్రంగా జరిగేది కాదు కాబట్టి ప్రజలుగా మనం అప్రమత్తమై ప్రజల కేంద్రంగా వాళ్ళ కుట్రలు కుతంత్రాలను కాకుండా మనం ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో వాటిని సాధించుకోవడానికి మన పని మనకు చేసుకోవాలనేది మన అభిప్రాయం. ఓకే, కృష్ణమూర్తి గారు ఇందాక అయోధ్య గారు చెప్పింది స్పష్టంగా. అంటే గజ్వేల్ నియోజకవర్గంలో హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తా ఉంటే కేసీఆర్ కి ప్రజలకు ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను ఫిల్అప్ చేయడానికి హరీష్ రావు అక్కడ ఉన్నారు అనే మాట ఒకటి. అయితే దొంగకే తాళచేయి అప్పచెప్పేటువంటి పరిస్థితి, మొత్తం హరీష్ రావు ఈయన ఓడగొడుతున్నటువంటి భయంతో ఆ భారం అంతా గెలిపించే భారం హరీష్ రావు మీద పెడుతున్నాడు అని చెప్పి అయోధ్య గారు చేసినటువంటి కామెంట్స్ మీద మీరేమంటారు? ఎట్లా చూడొచ్చు? అంటే ఇక్కడ నా వరకు అనుమానం వస్తున్నది. హరీష్ రావు చెప్తే కేసీఆర్ వింటుండా, కేసీఆర్ చెప్తే హరీష్ రావు వింటుండా? ఇదంతా ఒక డ్రామా. అంటే
ప్రజలు ఆయన బలంగా కోరుకుంటున్నారు అని సమాజానికి, అంటే దేశంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ నే ప్రజలు కోరుకుంటున్నారు. ఎగ్జాంపుల్ కేసీఆర్ ను కూడా మారనీయట్లేదు, అక్కడి నుంచి వాళ్ళు వద్దంటున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పేందుకే ఇట్లాంటి సంకేతాలు, ఇట్లాంటి హరీష్ రావు చేసేటన్ని ఇట్లాగే ఉంటాయి. నారాయణఖేడ్కి వెళ్తారు, నారాయణఖేడ్ పైన కదా దత్తత తీసుకున్నారు, చేసిరా? గజ్వేల్ అభివృద్ధి, గజ్వేల్ సీఎం కాబట్టి అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో 3 నియోజకవర్గాలు తప్ప ఇంకా ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఒకటి. రెండోది, మరో పక్కన ఆ మధ్య మన ఈటల రాజేందర్ ప్రకటించారు, నేను గజ్వేల్ పూర్తి చేస్తున్నా కేసీఆర్ పైన. ఆ భయం కూడా ఉండుంటది బీఆర్ఎస్ కు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈటల రాజేందర్ వస్తే మా పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి ఏంది అని తెలుసుకోనికి, అంటే ప్రజల నాడిని కట్టుకునేందుకు కూడా హరీష్ రావు ఒక ప్రయత్నం చేసిరేమని నా వరకు అనిపిస్తున్నారు ప్రసాద్ గారు. ఇంకొకటి కృష్ణమూర్తి గారు, ప్రధానంగా నిన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి అట్లనే ప్రధానంగా వచ్చినటువంటి ఇబ్బందులలో వాయిస్ వినిపిస్తలేదు ప్రసాద్ గారు. అయోధ్య రెడ్డి గారు, సింగరేణి విషయంలో సింగరేణి చాలా నష్టాలలో ఉన్నది. సింగరేణికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు. నష్టాల్లో ఉన్న సింగరేణి వైజాగ్ స్టీల్స్కు పోయి బిడ్డేస్తుంది అని అంటే ఆశ్చర్యమే, కాబట్టి వాళ్ళు వేయలేదు. కానీ నష్టాల్లో ఉంది, దీనికి ప్రభుత్వమే కారణం. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం, దాదాపు 20-25 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్నది అనేటువంటి మాట ఒకటి వినబడతా ఉన్నా. అంటే ఇలా ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్త. దీన్ని ఏ రకంగా చూడాలి? అయోధ్య రెడ్డి గారు వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. సింగరేణి అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా దానికి ఇండివిజువాలిటీ ఉంచి దాదాపు 50,000 కుటుంబాలకు 50,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిని స్వతసిద్ధంగా ఎదగడానికి అన్ని చర్యలు కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి రావాల్సిన సెస్లను, వాళ్ళకి రావాల్సిన పన్నులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ వాటాను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సింగరేణి నిధుల్ని వివిధ రంగాలకు వాడుకోవడం వల్ల వాళ్ళ సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకుండా ఉండడం వల్ల నిజంగా కూడా సింగరేణి వాళ్ళ ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ దాంతో పాటు రాష్ట్రంలో అనేకమైన ఇప్పుడు నిజాం షుగర్స్, తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న IDPL, ఇట్లాంటి ముఖ్యమైన పరిశ్రమలన్నీ మూతబడి ఇక్కడ ఉంటే కేసీఆర్ వాటిని ఎప్పుడు ఓపెన్ చేయాలనే ఆలోచన లేకుండా ఇక్కడ ఇలా కూటరాయి చేయకుండా ఏటరాయి తీస్తానికి పోదామని ప్రయత్నం చేసి వాస్తవాలు ఏందో తెలుసు కాబట్టి, సింగరేణి ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి, సింగరేణికి ఉన్న బలం ఏంది, బలహీనత ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, భవిష్యత్తులో ఎట్లా మనుగడ సాధించాలనే విషయంలో సింగరేణికి కొంత ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు బిడ్లో పాల్గొనలేదు. వీళ్ళందరినీ కూడా మొదటి నుంచి చూస్తున్నామన్నా కేసీఆర్ మాటలేమో కోటలు దాటుతాయి, కాళ్ళు కడపలు దాటాయి. నిన్న మనం మరి ఇప్పుడు మొన్నదాకా మేము దాన్ని కాపాడుకుంటాము, మా వాళ్ళని ఇంకా పోయింది అనుకున్న వాళ్ళు ఎందుకు దాన్ని ఆపలేకపోయినారు? మరి ఇలా ఎటువైంది కేసీఆర్? వారం రోజులు నుంచి, మరి 3 రోజుల నుంచి మాటలు లేవు, ముచ్చట్లేవు, కేసీఆర్ లేవు, మంత్రులు లేవు, ఎగిరెగిరి దుంకిరు కదా ఒక్కొక్క మంత్రి. అటు గంగుల కమలాకరు, అటు కుప్పల ఈశ్వరు, ఇటు హరీష్ రావు, ఇక్కడ దుంకి దూరాలు అందుకున్నారు. 3 రోజుల నుంచి పక్కలేరు. ఏమైపోయారు? ఎందుకు మాట్లాడరు? మాట్లాడడానికే పరిమితమై, మాటలకు పరిమితమై, వాస్తవాలేందో తెలియకుండా, క్షేత్రస్థాయి పరిస్థితి ఏందో తెలియకుండా, కేవలం ఉద్యమ కాలంలో ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసినట్టుగానే మళ్ళీ మళ్ళీ మోసం చేయాలనే ప్రయత్నం కేసీఆర్ పరివారం పనిచేస్తున్నది. తెలంగాణ ప్రజలకు వాళ్ళ నిజస్వరూపం అర్థమైంది. మాటలకు పరిమితమై ప్రజల మధ్యన చీలికల ద్వారా అధికారంలోకి ఎట్లా రావాలనే ఆలోచనలు వాళ్ళకి అర్థమైన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ని కానీ, కేసీఆర్ ని కానీ, ఆ పార్టీ నాయకులను కానీ సీరియస్ గా తీసుకుంటలేరు. వాళ్ళని చూస్తుంటే ఒక జోకర్ లాగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి వాళ్ళకి అర్థమైంది కాబట్టి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బైరూపులేసమంటాం కదా, పాత అంగేసుకొని వస్తే గుర్తుపడతారని కొత్త అంగేసుకొని రావాలనే ప్రయత్నం. వీళ్ళ ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఏ ముసుగులో వచ్చినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను చాలా స్పష్టంగా
బుద్ధి చెప్తారు కేసీఆర్ కు. ఇలా వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళకు కూడా అర్థమైంది అని కాబట్టి ఇవాళ కొత్త కొత్త రూపాలు, ఒకసారి ఇటు వచ్చి మాట్లాడతారు, ఒకసారి ఆడబోయి మాట్లాడతారు. మనం మొన్నటికి చూసినామన్నా, ఇలా కర్ణాటకలో మేము ఎన్నికల్లో వాళ్ళకి కలిసి పనిచేస్తామన్నారు, మళ్ళీ ఇటు వేరు ఇలా పక్కలేదు. అట్లనే మొన్న ఆంధ్రాలో కొన్ని ఎన్నికలైన ఇంకొకటి, ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలల్లో ఆర్టీసీ ఒకటి, సింగరేణి ఒకటి. సింగరేణి పూర్తిగా అప్పులో కూరుకుపోయింది అనేటువంటి మాట మనం విన్నాం. అట్లనే ఆర్టీసీ కూడా పూర్తి నష్టాలలో నడుస్తుంది. ఆర్టీసీ కూడా గట్టెక్కించేటువంటి పరిస్థితి లేదనేది కూడా కనబడుతుంది. ఒకసారి కృష్ణమూర్తి గారు చెప్పండి, సింగరేణి విషయంలో, ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం నష్టాల్ని భరిస్తా ఉందా? నష్టాల్ని ప్రభుత్వము ఈ నష్టాలని బయట గట్టెక్కించడానికి ప్రయత్నం చేయడం లేదు, కానీ ఇంకో వైపున పోయి విశాఖ స్టీల్ను కొంటామని చెప్పి ఆ ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు కృష్ణమూర్తి గారు? అది అసలు ఓన్ల రాజకీయము దేశ ప్రజలను మరోసారి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలను ఏదైతే కూలుగా చేసి వీళ్ళు పాటించారు, ఇప్పుడు దేశ ప్రజలను చేయాలనుకుంటూ అక్కడ మొదటి స్టెప్ కొంచెం తడబడ్డదా ఫెయిల్ అయిందా అనేది కొంచెం వాళ్ళే బేరీ చేసుకోవాలి. ఈ విశాఖ ఉక్కు మీద మొదటి నుంచి అందరూ చెప్తున్నటువంటి అనుమానం, అందరికి వస్తున్న అనుమానాలు కూడా ఇవి, అందరు చెప్పేటువంటి విషయాలు ఇవి. అయితే సింగరేణి నష్టాల్లో ఉన్నది. ఆ నష్టాల కారకులు ఎవరు? విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన డబ్బులు చెల్లించకుండా ఉండడమే నష్టానికి కారణం. ఆ నష్టాలను పూడ్చుకోలేక నష్టాల్లో ఉన్న సంస్థల నుంచి మళ్ళీ 5,000 కోట్లు తీసుకుపోయి మేము విశాఖ ఉక్కులో పెడతాం, దాన్ని ఆదుకుంటాం అని చెప్పడము ఎంతవరకు కరెక్టు? అది సాధ్యం కాదు, సాధ్యపడదు అనేది తెలుసు. అయినప్పటికీ ప్రజలను ఒక రకంగా అటెన్షన్ డైవర్షన్, దృష్టి మళ్లించడం అంటది. దృష్టి మళ్లించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయింది. విశాఖ ఉక్కు విషయంలో అట్టర్లీ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అనవసరంగా లేని విషయాలను తెరపైకి తీసుకొచ్చి చెప్పినట్టుగా ఐడిపిఎల్ సంస్థ ఉంది, దాన్ని రివాంప్ చేయలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వీళ్ళే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో ఎన్ని మాటలు మాట్లాడాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో. మరి ఏమైంది? దాన్ని నిధులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయం అసలు మాట్లాడలేదు. పునరుద్ధరిస్తాం, రైతులకు అప్పగిస్తాం, రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి రైతు ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తాం, సొసైటీలు ఏర్పాటు చేస్తాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఎక్కడెక్కడ సొసైటీ ఆధ్వర్యం నిర్వహిస్తామని చెప్పారు. ఏమైంది? కనీసం ఒక ప్రయత్నం జరుగుతుందా? అక్కడ ఆయా ప్రాంతాల్లో కృష్ణమూర్తి గారు, అయోధ్య రెడ్డి గారు, సరే ఈ అంశాలన్నీ ఈ రకంగా ఉన్నాయి, కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యానికి కూడా పెద్ద ప్రమాదం ఏర్పడ్డది. ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, లేకపోతే బహిరంగంగా ఏదైనా ఒక పత్రికలో కామెంట్ చేసినా, లేకపోతే టీవీలో ఏదైనా వార్త చేసినా కూడా ఆయా యాజమాన్యాలను, జర్నలిస్టులను రకరకాలుగా ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసేటువంటి పరిస్థితికి ఇలా మన ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. తొలి వెలుగు రఘు కానీ, తీన్మార్ మల్లన్న కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది, కొన్ని వందల మంది జర్నలిస్టులను, యూట్యూబర్స్ను, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్న వాళ్ళని అందరినీ కూడా జైలుకు పంపినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అమ్మా న్యూస్లో వస్తున్నటువంటి వార్తల్ని కట్టడి చేయడం కోసం అమ్మా న్యూస్ యాజమాన్యంలో ఉన్నప్పుడు అందరి డైరెక్టర్లు కూడా డైరెక్ట్గా నోటీసులు ఇచ్చి పోలీసుల దగ్గరికి రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేయడం. సరే, ఒక చీఫ్ ఎడిటర్కి ఇస్తారు ఎక్కడైనా ఇస్తే, లేకపోతే అందులో ఉండే ఇంకా రిపోర్టర్లకో లేకపోతే డెస్క్కో నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు గతంలో మీరు నేను పనిచేసిన చాలా సందర్భాల్లో చూసినాం. కానీ మొత్తం కంపెనీ డైరెక్టర్లందరికీ నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో ఉన్నది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అయోధ్య రెడ్డి గారు? మనం మొదటి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. మొదట్లో మనము TV9 ABN తెలంగాణ ఏర్పాటు, రాష్ట్ర ఏర్పాటు ప్రారంభంలో మొదట్లోనే TV9 మీద, ABN మీద కొంత మన కక్ష సాధింపు ధోరణిలో వాళ్ళ మీద నిషేధం విధించినట్టుగానే భావించేసి అది చూసినాం మనమే. అప్పటి నుంచి మొదలైంది. వరంగల్ మీటింగ్ లో మాట్లాడుకుంటే కేసీఆర్ అన్నాడు, నా గురించి మాట్లాడితే 7 నిలువుల లేవు తొక్కేస్తా, ఏమనుకుంటున్నారు మీరు అని ఓపెన్ గా మాట్లాడింది. ఆ రోజు నుంచే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రజల తరపున మాట్లాడాలి మీడియా సంస్థల గొంతు నొక్కిండ్రో అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టే. అది దూరం పోయింది అంటే మెల్లగా తర్వాత ప్రెస్ మీట్లల్లో ఓపెన్ గానే విలేకరులను తిట్టడం, ఎద్దేవా చేయడం, అవమానించడం అది చూసినాం. ఆ తర్వాత కాలంలో ఓపెన్ భయంగానే మీడియా సంస్థల మీద కేసు పెట్టడం. ఆ తర్వాత కాలంలో మనం చూసినాం మిత్రులు తీన్మార్ మల్లన్న గాని, తర్వాత తొలి వెలుగు రఘు గారిని, అంతకంటే ముందు ప్రతిపక్ష దానికంటే ముందు ఆ తర్వాత కాలంలో కోదండరామ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, తర్వాత
మాట్లాడిన ప్రతి నాయకుడి మీద కేసు పెట్టడం, ఒకటి కేసులు అవి కూడా చూస్తున్నారు కదా. మామూలుగా స్టేషన్ బెయిల్ ఇవ్వగలిగిన కేసులలో తీసుకుపోయి రోజుల పాటు నెలల పాటు బెయిల్ రాకుండా చేసే కేసు సెక్షన్లు పెట్టడం, ఇవన్నీ చూస్తున్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత మనం ఒక రజాకార్ల పాలనలో ఇట్లా అనేది ఇబ్బంది పెట్టేది, మాట్లాడితే కొట్టేది, లేకపోతే నెత్తి ఒంగబెట్టిన వీపుల మీద బండలు ఎత్తేది, నగ్నంగా చేసి బట్టలాడిచ్చేది, ఇవన్నీ విన్నాం మనం. ఆ పరిస్థితులు మళ్ళీ ఆల్మోస్ట్ తెలంగాణలో ఇవాళ ప్రజల పక్షాన ప్రశ్నించే కొట్లాడాల్సిన ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. వాటిని గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాల్సిన మీడియా హౌజెస్ ని, మీడియా జర్నలిస్టులని కింది స్థాయి నుంచి మీద దాకా కూడా నిజంగా పెట్టుబడి పెట్టొద్దు, మీడియాలలో పెట్టుబడి పెట్టినా కూడా వ్యాపారాల కోసం పెట్టాలి, లాభాల కోసం పెట్టాలనే తప్ప ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం పెట్టాలనే ఆలోచన రాకుండా ఉండడానికి కోసం పెట్టుబడిదారులను వేధించడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదం. 100% మీలాంటి మనలాంటి వాళ్ళు కూడా దీని మీద పోరాటాల్సిన అవసరం ఉంది. ఇది మేము కూడా ఈ ఆదిలాబాద్ లో జోగురామన్ చేసిన చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏవైనా విషయాలుంటే 100% మీరు న్యాయపరమైన కొట్లాడండి. అంతేగాని తమకున్న అధికారాలను ఉపయోగించి వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించి వాళ్ళకున్న ధనబలాన్ని కండబలాన్ని ఉపయోగించి కంట్రోల్ చేయాలనుకోవడం, పెద్ద పెద్ద నియంతలే అడ్రస్ లేకుండా పోయారన్న ప్రపంచంలో. హిట్లర్, ముసోలిని, నెపోలియన్ ఇట్లాంటి వాళ్ళని ఇలా చరిత్ర ద్రోహులుగా గుర్తుపెట్టుకుంది. అదే పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ను కూడా వాళ్ళ పరివారాన్ని చరిత్ర ద్రోహులుగా గుర్తుంచుకునే పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి అరాచక అప్రజాస్వామిక చర్యల్ని వాళ్ళే కట్టడి చేసుకోవాలి, లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు అనేది మేము హెచ్చరిస్తున్నాం అన్న. అంటే ఇది ప్రధానంగా మనం ఎక్కడైనా చూస్తాం, గతంలో అనేక సందర్భాలలో పత్రికలపైన కేసులు పెట్టడం జరిగింది. ఆ పత్రికా యాజమాన్యాలని, జర్నలిస్టులని జైలు పంపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అమ్మా న్యూస్ ఛానల్ సంబంధించి డైరెక్టర్లను అంటే చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, ఇతర డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి నోటీసులు జారీ చేయడం ఒకటి. అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి అక్షరం ముక్క కూడా తెలియకుండా కేసీఆర్ గారు నియంత పాలన సాగిస్తున్నారు. ఒక రజాకాల పాలన రాష్ట్రంలో సాగుతుందనడానికి నిన్న అమ్మా న్యూస్ కు ఇచ్చినటువంటి నోటీసులే ప్రత్యక్ష నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయోధ్య రెడ్డి గారు కూడా చెప్పినారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన అంతమొదాల్సినటువంటి అవసరం అయితే ఉన్నట్టుగా స్పష్టంగా అన్ని వర్గాల నుంచి వినొస్తున్నటువంటి మాట. చూద్దాం రాబోయేటువంటి ఎన్నికల్లో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ప్రజలు ఏ రకంగా స్పందిస్తారనేది వేచు. ఇది ఈ రోజు ఏదిరిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిపిసిసి అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారికి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఏదిరిజం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నిర్మల్ జిల్లా